హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు పొద్దున్నే లేచి కువైట్ సిటీకి వచ్చామన్నమాట. కువైట్ సిటీ కంటే కువైట్ సిటీ ఊర్లోకి కాదు, పైన సీసైడ్ వచ్చాము. ఎందుకు వచ్చినామంటే ఈరోజు ఏదో మంచి రోజు అని, సముద్రంలో మునిగితే మంచిదని మా బ్రదర్ గారు ఇక్కడ ఉన్నారు, శాస్త్రవేత్త మాదిరిగా చెప్తా అంటారు అనమాట. కాబట్టి సరేలే, ఏదైతే ముందు సముద్రంలో మునిగేదానికి మంచిదే కదా, అప్పుడప్పుడు మునిగితే అని చెప్పి ఇక్కడ వచ్చాము మేము. ఇక్కడైతే బీచ్లు కూడా బాగా రెడీ చేశారు, బాగున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ బాగున్నాయన్నమాట. ముందు ఈ మాదిరిగా లేదు, ఇప్పుడైతే బాగా మునిగేదానికి కూడా బాగా చేశారు. చూడండి మా హీరోలు ఇక్కడ ఉన్నారు. ఇంకా మేము సముద్రంలో స్నానాలు చేయబోతున్నాం. వీళ్ళే చూడండి, ఈ ముగ్గురు హీరోలు, వీళ్ళతో నేను కూడా కలిశాను అనమాట. ఆనందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. ఇక్కడ బోట్లు ఉన్నాయి దగ్గర. చూడండి హోటల్ అన్నమాట. ఈ సముద్రం లోపల ఎక్కడ చూసినా హోటల్లే. ఇది వచ్చి కువైట్ సిటీలో లాస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా 3 టవర్స్, ఈ టవర్స్ దగ్గర ఉన్నది బ్రదర్స్. చూడండి రెడ్డి సాబ్ పరిగెత్తు, కబ్బీరు కొట్టు, కబ్బీరు కొట్టు. ఏంది అదే నా ఈత ఆడడం అంటే? ఇదేమంటే ప్రతి ఒక్కరు కూడా, మన సాధులు కూడా చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు మనకు వీలుంటే నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చి సముద్రంలో స్నానాలు చేసి మహాశివుని స్మరించుకున్నామంటే కొంచెం మనసులో చాలా మంచి జరుగుతుందని, ఆరోగ్యానికి కానీ మంచి, ప్రతి ఒక్కటి మనం చేసే పనుల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి జరుగుతుందని మనము భావిస్తాము. నేనైతే ఇక్కడ వచ్చాను. చూడండి ఇక్కడ వచ్చి ఈరోజు స్నేహితులతో కలిసి సముద్రంలో మునగాలని వచ్చాము. ఇప్పుడే మునుగుతామన్నమాట. ఓకే బాయ్, ఉంటా. చూడండి, ఎందుకంటే మేము కూడా స్నానం చేయాల కాబట్టి ఉంటాము. మా వాళ్ళైతే సముద్రంలో మునిగినని చెప్పి మునిగి ఇక్కడ ఏం చేస్తున్నారంటే చూడండి, ఎక్సర్సైజ్ కూడా సముద్రంలోనే చేస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉందో ఈ సముద్రంలో, ఈ ఉప్పు జలాలలో మునుగుతుంటే. ఈరోజు అలలు అయితే ఎక్కువ వస్తున్నాయి, కొంచెం సరిగా సహరించడం లేదు. ఎత్తికేళ్ళకి రఘుబాబుని అయితే పిలుచుకొని వచ్చినాం. రోజు రూమ్లో ఎందుకు నిద్రపోతావు రా, సముద్రంలో మునుగుదు అని వచ్చాడు. పద్మాసం వేసుకో. మాకందరికీ గురూజీ అనమాట. గురూజీ మేము డైటింగ్ ఉండేదానికి ఒక శిక్షణ ఇస్తాడు. మేము తినే ఫుడ్ ఎప్పుడు ఏం తీసుకోవాలా, ఏ టయానికి ఏం తీసుకోవాలనేది ఒక శిక్షణ ఇస్తాడు. వీరి పేరు వచ్చి శ్రీధర్ రెడ్డి పీలేరు. చూడండి ఎంత స్మార్ట్గా ఉంటాడో ఈ మనిషి అయితే. మన మహాయోగులు ఉంటారు కదా వృక్షాల అడవుల్లో, వాళ్ళ మాదిరిగా ఫుడ్, అన్నం అయితే తీసుకోడు అనమాట. ఎప్పుడు కాయలు, పండ్లు, ఫలాలు, రసాలతోనే ఉంటాడు. చూడండి ఎలా ఉన్నాడు మనిషి, ఎంత యాక్టివ్గా ఉన్నాడో. ఇప్పుడు కువైట్లో మా గురూజీ, డైటింగ్ గురూజీ శ్రీధర్ రెడ్డి గారితో ఒక 2 మాటలు మాట్లాడిస్తున్నాం, వినండి. చూడండి ఏం చెప్తాడో. అందరికీ నమస్కారం. ఏం లేదు, అమరాన్ని ఏమంటున్నాడంటే ఆరోగ్యానికి మంచిది ఏదన్నా ఉంటే చెప్పండి అంటాడు. ఏమన్నా అందరికీ తెలిసిందే. కొంచెం నోట్లో నాలుకని కంట్రోల్ చేసుకొని తినగలిగితే ప్రతిదీ మంచిదే. నోటి రుచిగా తింటే ఆరోగ్యం బాగోదు, అంతే తేడా, ఇంకేం లేదు. ఎంత చెప్పినా కూడా అదే మ్యాటర్.
కొంచెం ప్రయోజనాలు చెప్పండి అట్లా మన వాళ్ళకు. ప్రయోజనం అదేముంది, ఎన్ని రకాల ఎక్సర్సైజ్ చేసినా అన్నిటికన్నా కూడా ఈ స్విమ్మింగ్ అనేది బెటర్ అనేసి మనం ఈ స్విమ్మింగ్ చేస్తే అన్నీ చేసినట్టు ఉంటుంది. మనకి అవకాశం ఉంది కాబట్టి ఓ 10 నిమిషాలు రావడం 10 నిమిషాలు పోవడం దారి అంతే కదా. అట్లని రావడం మార్నింగ్ లేస్తే కొంచెం అట్లా బయట అంతే, ఇంకేముంది. తెల్లారితో ఎండకి అందరూ కూడా మన అమరా రాయల్ 77 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏదైనా మంచి మంచి వివరాలు తెలియజేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా బయట ఇలా సముద్రం కాడికి పోయినా చూపిస్తూ ఉంటాడు. మనకి ఇంకేదన్నా అట్లా వెళ్దామని ఆలోచన ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మా గురూజీ శ్రీధరన్న గారితో మేము కొంచెంసేపు ఇంటర్వ్యూ చేసినాము. మాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అన్న అలవాట్లు కానీ హ్యాబిట్లు కానీ ఏ ఒకటి కూడా తెలియని వాళ్ళకు కూడా అన్ని మంచి మంచి అలవాట్లు అయితే నేర్పిస్తాడు, చెప్తాడనమాట. రూట్ మంచిది, మనం ఎలా ఉండాలా అంటే ఈ విధంగా మనం నడచల్లా, ఈ విధంగా చేసుకోవాలనేది ఆరోగ్య విషయం కానీ మామూలుగా రూట్ ఏదన్నా కానీ మంచి మంచి రూట్ చెప్తాడనమాట. మాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఎటికేలకు మా రవిబాబు కూడా ఎప్పుడు నిద్ర అంటాడు. నిద్ర ఏం పోతావు రా, సముద్రంలో మునుగుదని పొద్దున్నే ఇక్కడ పిలుచుకొని వచ్చామన్నమాట. మన ప్రేక్షకులకి అందరికీ 2 మంచి మాటలు చెప్పేవన్నా. అమరాతో మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మేము ఇక్కడైతే ప్రస్తుతానికి లైవ్ సముద్రంలో నీళ్ళల్లో నుంచి మాట్లాడుతున్నాము. ఇది వచ్చి కువైట్ సిటీ సెరక్ బ్యాక్ సైడ్ అనమాట. ఇటు చూస్తే చూడు ఆ టవర్లు కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా పొద్దున్నే సముద్రంలో మునగాల స్నానం చేయాలంటే రావచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఉప్పు నీళ్ళలో స్నానం చేసి అక్కడ వెనుక సైడ్ వెళితే మంచినీళ్ళు ఉన్నాయన్నమాట. మంచినీళ్ళు కూడా స్నానం చేసి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి మామూలుగా చేసుకోవచ్చు అనమాట. అయితే పొద్దున్నే సముద్రంలో మునిగే అంత హ్యాపీ న్యూస్ ఏం చేసినా రాదండి. ఓకే బాయ్, ఇంతటితో ఉంటాం. దయచేసి మా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మాకు లైక్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే అమరా బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అదే తెచ్చుకుంటా. ఓం నమ శివాయ, హర హర మహదేవ శంభో శివ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహదేవ శంభో శివ. ఈశ్వర పరమేశ్వర తల్లి భూమిత చాలా కాపాడప్ప, మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో తండ్రి భగవంత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి మన వాళ్ళు ఎంత బాగా పరమేశ్వరుని తలుచుకుంటూ కంట్రోల్ తప్పైనారు కానీ ఓం నమ శివాయ.